వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. నా పేరు రాజయ్య. సో మనం తెలంగాణ ఉద్యమ చరిత్రలో లాస్ట్ క్లాసుల నుండి పోలీస్ చర్య అనే టాపిక్ గురించి చెప్పుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మనం లాస్ట్ క్లాసుల నుండి పోలీస్ చర్య లేక పోలీస్ యాక్షన్ అనే టాపిక్ గురించి చెప్పుకుంటున్నాం. ఈ పోలీస్ చర్య అనే టాపిక్లో భాగంగా మనం లాస్ట్ క్లాస్ చివరిలో జాయిన్ ఇండియా ఉద్యమం గురించి చెప్పుకుంటున్నాం. లాస్ట్ క్లాస్ చివరి నుండి పోలీస్ చర్య అనే టాపిక్లో భాగంగా మనం చెప్పుకుంటున్న సబ్ టాపిక్ వచ్చేసి జాయిన్ ఇండియా ఉద్యమం. జాయిన్ ఇండియా లేక సంలీన ఉద్యమం. జాయిన్ ఇండియా ఉద్యమం లేక సంలీన ఉద్యమం. సో 1947, 48. సో ఈ మధ్యకాలంలో నిజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలి అనే ఒత్తిడితోటి, అంటే ఒత్తిడి చేయడానికి ఇక్కడి ప్రజలు చేపట్టిన ఉద్యమమే జాయిన్ ఇండియా ఉద్యమం. నిజాం రాజ్యం భారతదేశంలో విలీనం చేయాలి అనే డిమాండ్ తోటి ఒత్తిడి చేయడం కోసము ఇక్కడి ప్రజలు చేపట్టిన ఉద్యమం జాయిన్ ఇండియా ఉద్యమం. అయితే నిజానికి ఈ జాయిన్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించింది లేక జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ఇక్కడ నడిపించింది ఒక సంస్థ అని చెప్పుకున్నాం. ఆ సంస్థ ఏంటి? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. దీన్నే HSCగా పేర్కొంటారని చెప్పుకున్నాం. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ HSCగా పేర్కొంటారని చెప్పుకున్నాం. సో దీని స్థాపకుడు వచ్చేసి స్వామి రామానంద తీర్థ. ఇక హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 1947 ఆగస్టు 7వ తేదీ నుండి మన నిజాం సంస్థానంలో ఈ జాయిన్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఆగస్టు 7వ తేదీని ఒక 2 పేర్లతో ప్రకటించారని చెప్పుకున్నాం. ఓ 2 పేర్లుగా దీన్ని జరుపుకున్నారని చెప్పుకున్నాం. ఒకటి జాయిన్ ఇండియా డేగా జరుపుకున్నారు, 2 హైదరాబాద్ డేగా జరుపుకున్నారు. ఈ 2 పదాలకు సంబంధించిన కొంత వివరణ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. హైదరాబాద్ డే లేక జాయిన్ ఇండియా డే అనేటువంటి పదాల యొక్క వివరణ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇక దాన్ని వదిలేసి మరి ఆగస్టు 7వ తేదీ నుండి నిజాం సంస్థానంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకత్వంలో ఏ ఉద్యమం మొదలైంది? జాయిన్ ఇండియా ఉద్యమం మొదలైంది. ఓకేనా? అయితే ఈ ఉద్యమం కేవలం మన నిజాం సంస్థానానికి మాత్రమే పరిమితం కాలేదు. దాదాపు దేశంలో ఎక్కడైతే స్వదేశీ సంస్థానాలు ఉన్నాయో ఆ స్వదేశీ సంస్థానాల ప్రజలు ఒక ప్రజా ఉద్యమంలా జాయిన్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టారని చెప్పుకున్నాం. ఇక వీటన్నింటి నేపథ్యంలో మన నిజాం నవాబు ఒక ఫర్మానా జారీ చేశాడు. సో ఆ ఫర్మానా మరి ఎప్పుడు జారీ చేశాడు? ఆగస్టు 13వ తేదీ నాడు జారీ చేశాడు. ఆగస్టు 13వ తేదీ నాడు ఒక ఫర్మానా జారీ చేసి మరోసారి ఈ ఫర్మానా ద్వారా ఏమని ప్రకటించాడు? నా సంస్థానం ఒక స్వతంత్ర దేశం, ఆ దేశానికి నేను స్వతంత్ర రాజును. ఇగో ఏ విధంగా మరొకసారి ఆగస్టు 13వ తేదీ నాడు ఇక్కడి ప్రజలకు ఓ క్లారిటీ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. నిజానికి ఆగస్టు 13వ తేదీ 1947, ఇంకా స్వాతంత్రానికి 2 రోజుల సమయం ఉంది. ఆగస్టు 15వ తేదీ నాడు భారతదేశానికి స్వాతంత్రం రాబోతుంది. ఆ స్వాతంత్రం రావడానికి ఒక 2 రోజుల ముందు మన నిజాం ఆగస్టు 13 నాడు ఒక ప్రకటన జారీ చేశాడు. ఈ ప్రకటన గురించి మళ్ళీ ఇదే క్లాసులో మరొక సందర్భంలో ఇంకాస్త వివరంగా చెప్పుకుందాం. ఓకేనా? రైట్. మొత్తానికైతే 1947 ఆగస్టు 7 నుండి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకత్వంలో ఏ ఉద్యమం ప్రారంభమైంది? జాయిన్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. అయితే ఈ ఉద్యమాన్ని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 2 రూపాల్లో నడిపించింది, 2 విధానాలుగా నడిపించింది. మరి ఆ 2 రూపాలు ఏంటి? 2 రకాలుగా, 2 రూపాలుగా ఈ ఉద్యమాన్ని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నడిపించింది. మరి ఆ 2 రూపాలు ఏంటి అనే దాన్ని మరింత వివరంగా ఇప్పుడు మనం చెప్పుకుందాం. రైట్. 2 రూపాలు. ఒకటి బహిరంగ రూపం. ఓకేనా? రెండవది అజ్ఞాత రూపం.
బహిరంగ రూపం అండ్ అజ్ఞాత రూపం. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ జాయిన్ ఇండియా ఉద్యమాన్ని నిజాం సంస్థానంలో 2 రూపాల్లో నడిపించింది. ఆ 2 రూపాల పేర్లేంటి? ఒకటి బహిరంగ రూపం, రెండవది అజ్ఞాత రూపం. రైట్. అయితే ఇక్కడ బహిరంగ రూపానికి అజ్ఞాత రూపానికి మరి డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి అనే దాన్ని కాస్తంత వివరంగా చెప్పుకుందాం. ఓకేనా? ముందు బహిరంగ రూపాన్ని చూద్దాం. ఈ బహిరంగ రూపంలో ఎవరైతే జాయిన్ ఇండియా ఉద్యమాన్ని నడిపారో వీళ్ళంతా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లోని సీనియర్లు అని చెప్పొచ్చు. వీళ్ళంతా సీనియర్లు. ముఖ్యంగా స్వామి రామానంద తీర్థ, బూరుగుల రామకృష్ణారావు, మందువుల నరసింగరావు, జమలాపురం కేశవరావు, ఇలాంటి సీనియర్లు బహిరంగ రూపంలో జాయిన్ ఇండియా ఉద్యమాన్ని నడిపారు. ఇక్కడ అజ్ఞాత రూపంలో జాయిన్ ఇండియా ఉద్యమాన్ని నడిపిన వాళ్ళలో చాలామంది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లోని కొంత జూనియర్లు అని చెప్పొచ్చు. జూనియర్లు అంటే వీళ్ళు కొంత ఆవేశపరులు. జూనియర్లు అనగానే జనరల్గా ఎలాంటి లక్షణం ఉంటుంది? కొంత ఎమోషన్ ఉంటుంది, కొంత అగ్రెసివ్నెస్ ఉంటుంది, కొంత ఆవేశం ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మరి జూనియర్లకు ఎగ్జాంపుల్ ఎవరు? ఉదాహరణకు పివి నరసింహారావు. పివి నరసింహారావు సైతం జాయిన్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. ఏ రూపంలో నడిచిన జాయిన్ ఇండియా ఉద్యమంలో పివి నరసింహారావు పాల్గొన్నాడు? అజ్ఞాత రూపంలో నడిచిన జాయిన్ ఇండియా ఉద్యమంలో పివి నరసింహారావు పాల్గొన్నాడు. ఓకేనా? సో దీన్నేమో సీనియర్లు నడిపించారు, లేక ఇందులో క్రియాశీల పాత్ర పోషించిన వాళ్ళు సీనియర్లు అని చెప్పొచ్చు. దీంట్లో క్రియాశీల పాత్ర పోషించిన వాళ్ళు జూనియర్లు అని చెప్పొచ్చు. ఈ రెండింటి గురించి ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే భారత స్వాతంత్రోద్యమంలోని మితవాద, అతివాద ఈ రెండింటి గురించి ఒకసారి ఆలోచించండి. భారత స్వాతంత్రోద్యమంలో మితవాద దశ వస్తుంది, అతివాద దశ వస్తుంది. కొందరు మితవాదులు భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు, అతివాదులు భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అంటే మితవాద వైఖరి, అతివాద వైఖరి. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళది మితవాద వైఖరి, సో అందుకు వీళ్ళు భిన్నం. అంటే వీళ్ళది ఎలాంటి వైఖరి? కొంత అతివాద వైఖరి. మరీ అతివాద వైఖరి అంటే వీళ్ళను మనం టెర్రరిస్టులుగానో విప్లవకారులుగానో చూడొద్దు. ఇది గమనించండి. ఇక్కడ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఓకేనా? వీళ్ళది కొంత మితవాద వైఖరి, వీళ్ళది కొంత అతివాద వైఖరి. వీళ్ళు దాదాపుగా గాంధేయ పద్ధతుల్లో వీళ్ళు ఈ ఉద్యమాన్ని నడిపారు. దాదాపుగా బహిరంగ రూపంలో ఎవరైతే జాయిన్ ఇండియా ఉద్యమాన్ని నడిపారో దాదాపుగా ఏ తరహాలో నడిపారు? గాంధేయ తరహాలో నడిపారు, గాంధేయ పద్ధతుల్లో ఈ ఉద్యమాన్ని నడిపారు. ఇక్కడ వీళ్ళు ఏ తరహాలో ఉద్యమాన్ని నడిపారంటే క్విట్ ఇండియా ఉద్యమ తరహా. ఈ తరహాలో వీళ్ళు ఇక్కడ ఉద్యమాన్ని నడిపారు. మీరు ఒకసారి భారత స్వాతంత్రోద్యమంలోని క్విట్ ఇండియా ఉద్యమాన్ని గమనిస్తే, క్విట్ ఇండియా ఉద్యమాన్ని గురించి ఆలోచిస్తే మిగిలిన ఉద్యమాలకు క్విట్ ఇండియా ఉద్యమానికి కొంత వ్యత్యాసం ఉంటుంది. దాదాపు మిగిలిన ఉద్యమాలన్నీ ఏ తరహాలో నడిచినాయి? గాంధేయ పద్ధతుల్లో, గాంధేయ తరహాలో నడిచినాయి. కానీ దానికి పూర్తి భిన్నంగా భారత స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమం మాత్రం ఎలా నడిచింది? కొంత హింసాత్మకంగా నడిచింది, కొంత అగ్రెసివ్నెస్గా నడిచింది. దీంట్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఒక రకంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రజా ఉద్యమం అని చెప్పొచ్చు. అసలు నాయకుల పాత్ర పెద్దగా లేకుండా ప్రజలే స్వచ్ఛందంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. మరి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నప్పుడు ఆ ఉద్యమం ఎలా ఉంటుంది? కొంత అగ్రెసివ్నెస్గా ఉంటుంది. దానికి సరైనటువంటి ప్రణాళిక కూడా ఉండకపోవచ్చు. దేనికి ప్రణాళిక లేదని చెప్పట్లే. అగ్రెసివ్నెస్గా ఏదైతే ఉద్యమం నడుస్తుందో అక్కడ దానికి సరైనటువంటి ప్రణాళిక కూడా ఉండకపోవచ్చు. అప్పుడప్పుడు వాళ్ళు దేనికి వెనుకాడకపోవచ్చు. అంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, భౌతిక దాడులు జరపడం, ఇలాంటి లక్షణాలు అగ్రెసివ్నెస్గా జరిగే ఉద్యమాల్లో ఉంటుంది.
ఓకేనా? సో కాబట్టి ఇక్కడ అలాంటిది లేకపోయినా మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే మొత్తానికి ఇది క్విట్ ఇండియా తరహాలో నడిచింది, ఇది గాంధేయ తరహాలో గాంధేయ పద్ధతుల్లో నడిచింది అని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, రైట్? మరి ఇక్కడ చేపట్టిన కార్యక్రమాలు ఏంటి, ఇక్కడ చేపట్టిన కార్యక్రమాలు ఏంటి? బహిరంగ రూపంలో నడిచిన జాయిన్ ఇండియా ఉద్యమంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ఎలాంటి కార్యక్రమాలు, వీళ్ళ యాక్టివిటీస్ ఏంటి, ఇక వీళ్ళ యాక్టివిటీస్ ఏంటి? ఓకేనా? బహిరంగ రూపంలో జాయిన్ ఇండియా ఉద్యమ కార్యక్రమాలు ఏంటి, అజ్ఞాత రూప జాయిన్ ఇండియా ఉద్యమ కార్యక్రమాలు ఏంటి? అయితే సింపుల్గా చెప్పాలంటే ఇగో వీళ్ళు ప్రభుత్వ కళ్ళ ముందే, పోలీసుల కళ్ళ ముందే వీళ్ళు తమ కార్యక్రమాలను కొనసాగించారు. కానీ వీళ్ళు అలా కాదు, వీళ్ళు ప్రభుత్వం కళ్ళు గప్పి, పోలీసుల కళ్ళు గప్పి అజ్ఞాతంలో ఉంటూ తమ కార్యక్రమాలు కొనసాగించారు, అండర్ గ్రౌండ్లో ఉంటూ తమ కార్యక్రమాలు కొనసాగించారు. నిజానికి భారత స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమ నాయకులను గమనిస్తే అరుణ అసఫ్ అలీ, జయప్రకాష్ నారాయణ్ ఇలాంటి వాళ్ళంతా నిజానికి అజ్ఞాతంలోకి వెళ్ళి జాయిన్ ఇండియా ఉద్యమం అజ్ఞాతంలోకి వెళ్ళి క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపించారు. అంటే ఆ తరహాలో ఇక్కడ అజ్ఞాతంలోకి వెళ్ళి జాయిన్ ఇండియా ఉద్యమ నాయకులు జాయిన్ ఇండియా ఉద్యమాన్ని నడిపించారు. కాబట్టి ఇక్కడ వీళ్ళ కార్యక్రమాలు దాదాపుగా ప్రభుత్వ కళ్ళ ముందే ఉంటాయి, పోలీసుల కళ్ళ ముందే ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ళ కార్యక్రమాలు అజ్ఞాతంలో ఉంటాయి, అజ్ఞాతంలో ఉంటూ వీళ్ళు కార్యక్రమాలు నిర్వహించారు, రైట్? ఇక ఇప్పుడు కార్యక్రమాలు అనేది కొంచెం పెద్ద సబ్జెక్టు కాబట్టి, పెద్ద టాపిక్ కాబట్టి ఇక్కడ ఈ టేబుల్ లాగా కాకుండా ఇప్పుడు మనం సపరేట్గా చెప్పుకుందాం. ఇక వీళ్ళ కార్యక్రమాలు ఏంటి, వీళ్ళ కార్యక్రమాలు ఏంటి అనేది మనం సపరేట్గా చెప్పుకుందాం. మనకు బోర్డు సరిపోదు కాబట్టి టేబుల్ లాగా చెప్పుకుంటే సపరేట్గా చెప్పుకుందాం, రైట్? ఇందులో ముందుగా మరి వీళ్ళ బహిరంగ రూపంలో నడిపించిన కార్యక్రమాల గురించి చెప్పుకుందాం, రైట్? బహిరంగ రూపం కార్యక్రమాలు, యాక్టివిటీస్. ఇక వీళ్ళు చేపట్టిన మొదటి కార్యక్రమం, దీనికి ప్రచారం కల్పించాలి. ప్రచారం దేనికి ప్రచారం కల్పించాలి? జాయిన్ ఇండియా ఉద్యమానికి ప్రచారం కల్పించాలి, లేక వీళ్ళ కార్యక్రమాలకు ప్రచారం కల్పించాలి. ఈ ప్రచారం కూడా అజ్ఞాతంలో కాదు, ఈ ప్రచారం కూడా అజ్ఞాతంలో కాదు, సమాజంలో ఉంటూనే, ప్రభుత్వం కళ్ళ ముందు ఉంటూనే, పోలీసుల కళ్ళ ముందు ఉంటూనే వీళ్ళు ఉద్యమానికి కావాల్సినటువంటి ప్రచారాన్ని చేపట్టారు. తమ కార్యక్రమాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద వీళ్ళు విస్తృతంగా ప్రచారం జరిపారు. దీనికోసం ప్రత్యేకంగా కొందరిని ఎంపిక చేశారు. ముఖ్యంగా ఎం రామచంద్రరావు ఇతడు మద్రాసుకు వెళ్ళి మద్రాసులో ప్రచారం చేశాడు. అప్పటికి మద్రాసులో మన తెలుగు వాళ్ళు కూడా అంతర్భాగంగా ఉంటున్నారు. అంటే మద్రాసు రాష్ట్రంలోనే మన సీమాంధ్ర ప్రాంతం ఉంటుంది. 1953లో మాత్రమే మద్రాసు నుంచి సీమాంధ్ర విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. అంతకుముందు వాళ్ళు ఏ రాష్ట్రంలో అంతర్భాగం? మద్రాసు రాష్ట్రంలోనే అంతర్భాగం. కాబట్టి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖ తెలుగు వాళ్ళను కలుసుకొని వాళ్ళ మద్దతును ఇతడు సంపాదించాడు. మొత్తానికి మద్రాసులో ప్రచారం చేశాడు. నెక్స్ట్ గోవిందదాస్ షరాఫ్ ఇతన్ని మహారాష్ట్రకు పంపించారు. మహారాష్ట్రలో జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ప్రచారం చేశాడు. ఎందుకంటే నిజాం సంస్థానంలో 3 భాషా ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి తెలుగు మాట్లాడే తెలంగాణ 8 జిల్లాలు, కన్నడ మాట్లాడే కర్ణాటక 3 జిల్లాలు, మరాఠీ మాట్లాడే మహారాష్ట్ర 5 జిల్లాలు. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఇతడు ప్రచారం చేశాడు. అంటే పర్టికులర్గా ఎక్కడ ప్రచారం చేశాడు? మహారాష్ట్ర ప్రాంతంలో ప్రచారం చేశాడు. నెక్స్ట్ మూడో వ్యక్తి జిఎస్ మేల్కోటే. సో ఈ జిఎస్ మేల్కోటే ముఖ్యంగా హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఈ ప్రాంతాల్లో ప్రచారం చేశాడు, రైట్? నెక్స్ట్ 4 స్వామి రామానంద తీర్థ
సో స్వామి రామానంద తీర్థ కర్ణాటక, బీరార్, మధ్య పరగనాలు ఈ ప్రాంతాల్లో ప్రచారం చేశాడు. కర్ణాటక, బీరార్ అండ్ మధ్య పరగనాలు. సో ఈ మధ్య పరగనాలని ఇంగ్లీష్లో సెంట్రల్ ప్రావిన్సెస్గా పేర్కొంటారు. సెంట్రల్ ప్రావిన్సెస్. సో ఇప్పుడున్న రాష్ట్రాల పరంగా చెప్పాలంటే ఈనాటి మధ్యప్రదేశ్, ఈనాటి ఛత్తీస్గఢ్. ఇక ఈ ప్రాంతాలనే ఒకప్పుడు మధ్య పరగనాలు లేక సెంట్రల్ ప్రావిన్సెస్ అని పిలిచేవాళ్ళు. రైట్. మొత్తానికి మన స్వామి రామానంద తీర్థ ఎక్కడ ప్రచారం చేశాడు? కర్ణాటక, బీరార్ అండ్ మధ్య పరగనాలు. ఇక ఇది వీళ్ళు చేపట్టినటువంటి ఒక కార్యక్రమం. ఏ రూపంలోని జాయిన్ ఇండియా ఉద్యమ కార్యక్రమము? బహిరంగ రూపంలోని జాయిన్ ఇండియా ఉద్యమ కార్యక్రమం. ఇక ఇప్పుడు రెండో కార్యక్రమానికి వెళ్దాం. రెండో కార్యక్రమం జాతీయ జెండా ఎగురవేత కార్యక్రమం. ఎగురవేత. సో నిజానికి బహిరంగ రూపంలో ఎవరైతే జాయిన్ ఇండియా ఉద్యమాన్ని నడిపారో వాళ్ళు చేపట్టిన అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఇగో ఈ కార్యక్రమం. అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటి? ఈ కార్యక్రమం. జాయిన్ ఇండియా ఉద్యమం ఏ రోజు నాడు ప్రారంభమైంది? 1947 ఆగస్టు 7వ తేదీ నాడు ప్రారంభమైంది. మరి మన దేశానికి ఎప్పుడు స్వాతంత్రం రాబోతుంది? ఆగస్టు 15వ తేదీ నాడు స్వాతంత్రం రాబోతుంది. మరి మన దేశానికి స్వాతంత్రం వస్తుంది, కానీ మన నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్రం రావడం లేదు. నిజానికైతే భారత స్వాతంత్ర దినం అప్పటికప్పుడు నిర్ణయించబడింది కాదు, అది ముందే నిర్ణయించబడింది. ఆగస్టు 15వ తేదీ నాడు స్వాతంత్రం రాబోతుంది అని అంతకుముందు దాదాపు ఒక నెల రోజుల ముందే నిర్ణయించబడింది. రైట్. అంటే ఇప్పుడు ఆగస్టు 15కు ఒక వారం రోజుల ముందు జాయిన్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. సో ప్రారంభం అప్పుడే వీళ్ళు దీన్ని తమ ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా నిర్ణయించుకున్నారు. బహిరంగ రూపంలో వీళ్ళు చేపట్టబోయే కార్యక్రమాల్లో జాతీయ జెండా ఎగరవేత కార్యక్రమాన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా నిర్ణయించుకున్నారు. అంటే మరి ఏం చేయాలి? ఆగస్టు 15వ తేదీ నాడు, ఏ రోజు నాడు? ఆగస్టు 15వ తేదీ నాడు నిజాం రాజ్య వ్యాప్తంగా అక్కడక్కడ జాతీయ జెండాలను ఎగురవేయాలి. ఏ జాతీయ జెండా? భారత జాతీయ జెండా. భారత జాతీయ జెండాలను ఎగురవేయాలి. నిజానికైతే ఇది మామూలు విషయం కాదు. ఎందుకు మామూలు విషయం కాదు? వాస్తవానికి ఇప్పుడు నిజాం సంస్థానం అనేది ఒక రకంగా స్వతంత్ర దేశమే. మనకు స్వాతంత్రం వస్తే నిజాం సంస్థానం అనేది ఒక స్వతంత్ర దేశంగానే పరిగణించబడుతుంది. మరొక స్వతంత్ర దేశంలో పక్క దేశానికి చెందినటువంటి జాతీయ జెండాను ఎగురవేయడం సరైనదా? వాస్తవానికైతే సరైనది కాదు. ఇప్పుడు భారతదేశం పక్క దేశం అన్నట్టే. ఆగస్టు 15వ తేదీ నుండి భారతదేశం పక్క దేశం అన్నట్టే. భారతదేశం ఒక దేశం, నిజాం సంస్థానం మరొక దేశం. మరి నిజాం సంస్థానం ఒక దేశమైనప్పుడు ఈ దేశంలో పక్క దేశానికి చెందిన భారత జాతీయ పతాకాన్ని ఎగురవేయడం సరైనదేనా? వాస్తవానికి సరైనది కాదు. వీళ్ళు ఏ రోజైతే జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాలి అని నిర్ణయించుకున్నారో ఆ రోజు నాడే ఈ కార్యక్రమాన్ని వీళ్ళు ప్రకటించేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్ణయించేశారు. ఆగస్టు 15 కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇక దీన్ని గమనించినటువంటి నిజాం నవాబు 2 రోజుల ముందు ఒక ఫర్మానా జారీ చేశాడు. ఆ ఫర్మానా గురించి మనం ఇందాకే చెప్పుకున్నాం. ఏ రోజు నాడు ఫర్మానా జారీ చేశాడు? ఆగస్టు 13వ తేదీ నాడు ఫర్మానా జారీ చేశాడు. ఇక ఇప్పుడు ఈ ఫర్మానా ద్వారా నిజాం నవాబు ఇక్కడి వాళ్లకు ఓ క్లారిటీ ఇవ్వబోతున్నాడు. ఆ క్లారిటీ ఏంటంటే ఆ సంస్థానం ఒక స్వతంత్ర దేశం. ఈ దేశంలో పక్క దేశానికి చెందిన, అంటే పక్క దేశం అంటే భారతదేశం, పక్క దేశానికి చెందిన జాతీయ పతాకాన్ని ఎగురవేయడం చట్టరీత్యా నేరం అవుతుంది. ఎవరైనా ఈ చర్యలకు పాల్పడితే నేను వాళ్ళని శిక్షిస్తా అని ఈ ఫర్మానా ద్వారా ఒక క్లారిటీ ఇచ్చాడు. ఒక ప్రకటన అయితే చేశాడు. మరి ఈ ప్రకటన పట్ల హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్పందన ఏంటి?
నిజానికైతే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ చేయబోయే కార్యక్రమం చట్ట వ్యతిరేకం. పైగా ఇప్పుడు నిజాం కూడా ఏమని ప్రకటించాడు, నేను శిక్షిస్తానని ప్రకటించాడు. మరి దీనికి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏమైనా వెనకడుగు వేసిందా? వాస్తవానికి వెనకడుగు వేయలేదు. అనుకున్న ప్రకారమే ఆగస్టు 15వ తేదీ నాడు నిజాం రాజ్య వ్యాప్తంగా జాతీయ జెండాల ఎగరవేత కార్యక్రమానికి సిద్ధపడుతుంది, అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అనేది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క ఆలోచన. మొత్తానికి ఆగస్టు 15వ తేదీ రానే వచ్చింది. ఆగస్టు 15వ తేదీ రానే వచ్చింది. మరి ఇప్పుడు ఆగస్టు 15 నాడు అనుకున్న ప్రకారం ఏం చేయాల్సి వస్తుంది? జాతీయ జెండాలను ఎగరవేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మరోసారి మన నిజాం గురించి ప్రస్తావించుకోవాలి. నిజాం నవాబ్ ఏం చేశాడు? ముందస్తు జాగ్రత్తగా నిజాం నవాబు ఆగస్టు 15వ తేదీ నాడు కర్ఫ్యూ విధించిండు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరు కూడా సమూహాలుగా బయటికి రావద్దు, రోడ్ల మీదకి రావద్దు. అంటే అర్థం ఏంటి? ఉద్దేశం ఏంటి? ఏదో విధంగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలి, ఏదో విధంగా ఈ భారత జాతీయ జెండాల ఎగురవేత కార్యక్రమాన్ని అడ్డుకోవాలి అనే ఉద్దేశంతో నిజాం ఏం చేశాడు? కర్ఫ్యూ విధించాడు. మరి కర్ఫ్యూ విధిస్తే నిజానికైతే ప్రజలెవరు బయటికి రావద్దు. మరి అలా రాకుండా వీళ్ళు ఉన్నారా? నిజానికి లేరు. మొత్తానికి వీళ్ళు అనుకున్న ప్రకారమే, నిర్ణయించుకున్న ప్రకారమే వీళ్ళు బయటికి వచ్చేసారు. బయటికి వచ్చేసి నిజాం రాజ్యంలో చాలా చోట్ల భారత జాతీయ జెండాలను ఎగురవేశారు. ఇక ఈ సందర్భంగా మనం ఒక 2 ప్రాంతాలను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక 2 ప్రాంతాల్లోని జాతీయ జెండా ఎగురవేత కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మన 2 ప్రాంతాలు ఏంటి? ఇక ఈ 2 ప్రాంతాల్లో ఒకటి హైదరాబాదులోని సుల్తాన్ బజార్. ఇక ఇక్కడ హైదరాబాదులోని సుల్తాన్ బజార్. అయితే నిజానికైతే హైదరాబాదులోని సుల్తాన్ బజార్లో ఆగస్టు 15వ తేదీ నాడు స్వామి రామానంద తీర్థ చేతుల మీదుగా భారత జాతీయ జెండా ఎగురవేయాలి అని ముందుగానే నిర్ణయించారు. కానీ ఆ అవకాశం స్వామి రామానంద తీర్థకు రాలేదు. ఎందుకు రాలేదు అంటే దానికి ఒకరోజు ముందే ఇక్కడి నిజాం ప్రభుత్వం స్వామి రామానంద తీర్థను అరెస్టు చేసింది. మరి అతని అరెస్టు వల్ల ఇక్కడ జాతీయ పతాక ఎగరవేత కార్యక్రమం ఆగిపోయిందా? వాస్తవానికి ఆగిపోలేదు. అతనికి బదులుగా అతని స్థానంలో మరో వ్యక్తి చేత ఇక్కడ జాతీయ పతాకాన్ని ఎగరవేయించారు. మరి అవకాశం లభించిన ఆ మరో వ్యక్తి ఎవరిక్కడ? ఆ వ్యక్తి పేరు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇక ఆ వ్యక్తి మోతీలాల్ చేతుల మీదుగా ఇక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఇక ఇతనితో పాటు మరికొంతమంది ప్రముఖ వ్యక్తులు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. ఎవరు వాళ్ళు? మరి జమలాపురం కేశవరావు, అండ్ రఫీ మహమ్మద్. సో ఇందులో జమలాపురం కేశవరావు గురించి మళ్ళీ మరో సందర్భంలో చెప్పుకుందాం. ఇక ఇక్కడ రఫీ మహమ్మద్ గురించి చెప్పుకుందాం. రఫీ మహమ్మద్ ఇతడు ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్, ఇగో ఈ సంస్థకు కార్యదర్శి. ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ ఈ సంస్థకు కార్యదర్శి. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఈ ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ అనే ఓ ముస్లిం విద్యార్థి సంస్థ గురించి చెప్పుకున్నాం. నిజానికి ఆ సంస్థ జాయిన్ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. కాబట్టి ఇక్కడ ఆ సంస్థ పేరు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ సంస్థ సైతం ఇక ఈ జాతీయ పతాక ఎగురవేత కార్యక్రమంలో పాల్గొన్నట్టు. ఎవరి రూపంలో పాల్గొన్నట్టు? రఫీ మహమ్మద్ రూపంలో పాల్గొన్నట్టు. రఫీ మహమ్మద్ ఇక దీనికి కార్యదర్శిగా పనిచేసేవాడు. ఇక ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిజాం కర్ఫ్యూ విధించినప్పటికీ, నిజాం అనేక నిర్బంధాలు విధించినప్పటికీ, నిజాం ప్రభుత్వం అరెస్టు చేస్తుంది అని తెలిసినప్పటికీ కొంతమంది మహిళలు చాలా ధైర్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ మహిళల పేర్లు కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది. మరి ఆ మహిళలు ఎవరు? ఇక్కడ మహిళల గురించి చెప్పుకుందాం. రైట్, నెంబర్ 1
జ్ఞానకుమారి హుడా, జ్ఞానకుమారి హుడా అండ్ విమలాబాయి మేల్కోటే, విమలాబాయి మేల్కోటే. నెక్స్ట్ యశోదా బెన్, యశోదా బెన్. నెక్స్ట్ అహల్యాబాయి. నెక్స్ట్ బ్రిజ్రాణి గౌర్, బ్రిజ్రాణి గౌర్. ఇక వీళ్ళంతా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి, ధైర్యంగా పాల్గొన్నటువంటి ముఖ్యమైనటువంటి మహిళలు. రైట్. ఇక సుల్తాన్ బజారు ప్రాంతంతో పాటుగా మరో ప్రాంతంలో కూడా జాతీయ జెండా ఎగరవేత కార్యక్రమాన్ని చేపట్టారు. మరి ఆ ప్రాంతం ఏంటి? గద్వాల్ ప్రాంతం, గద్వాల్. సో గద్వాల్ ప్రాంతంలో భారత జాతీయ జెండాను టి నాగప్ప చేతుల మీదుగా ఎగరవేయాలి అని నిర్ణయించారు. ఎవరి చేతుల మీదుగా? టి నాగప్ప చేతుల మీదుగా ఎగరవేయాలి అని ముందస్తుగా నిర్ణయించారు. కానీ అవకాశం టి నాగప్పకు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు. మరి ఈ కార్యక్రమాన్ని ఆపేశారా? వాస్తవానికి ఆపేయలేదు. ఇగో ఇతని స్థానంలో మరో వ్యక్తి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇగో అతని పేరు బీచం రాజు, బీచం రాజు. రైట్. బీచం రాజు చేతుల మీదుగా గద్వాల్ ప్రాంతంలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మొత్తానికి ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా, కర్ఫ్యూ విధించినా, నిజాం తన ఫర్మానా ద్వారా ఎంతలా బెదిరించినా ఈ కార్యక్రమం విషయంలో మాత్రం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వెనకడుగు వేయలేదు. అనుకున్న ప్రకారమే 1947 ఆగస్టు 15వ తేదీ నాడు భారత జాతీయ పతాకాలను ఎగురవేశారు. మరి దీని ద్వారా ఇక్కడ నిజాం ప్రజలు ఏమని ప్రకటించినట్లయింది? మేము నిజాం సంస్థానంలో ఉండము, మేము భారతదేశంలో కలుస్తాము అనే కోరికను దీని ద్వారా వ్యక్తం చేసినట్లయింది. భారత జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా ఇక్కడి ప్రజలు ఏ డిమాండ్ను వ్యక్తం చేసినట్లయింది? మేము భారతదేశంలో కలుస్తాము, మేము నిజాం రాజ్యంలో ఉండము అనే కోరికను, డిమాండ్ను వ్యక్తం చేసినట్లయింది. కాబట్టి మిగిలిన అన్ని కార్యక్రమాల కన్నా జాయిన్ ఇండియా ఉద్యమంలో చేపట్టిన అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా మనం దేన్ని తీసుకోవాలి? భారత జాతీయ పతాకాల ఎగురవేత కార్యక్రమాన్ని తీసుకోవాలి. రైట్. ఇక ఇందులో చేపట్టిన మరొక కార్యక్రమం, బహిరంగ రూపంలో జాయిన్ ఇండియా ఉద్యమకారులు చేపట్టిన మరొక కార్యక్రమం. ఆ కార్యక్రమం కూడా ఈ రెండో కార్యక్రమాన్ని పోలి ఉంటుంది, పెద్ద తేడా ఏమి ఉండదు. మరి ఏంటి ఆ కార్యక్రమం అంటే జాతీయ జెండా దినోత్సవం. జాతీయ జెండా దినోత్సవం, జాతీయ జెండా దినోత్సవం. సో సెప్టెంబర్ 2వ తేదీ నాడు, సెప్టెంబర్ 2వ తేదీ నాడు తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జాతీయ జెండా దినోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. మళ్ళీ దీని ద్వారా ఏం చేయాలి? భారత జాతీయ జెండాలను ఎగురవేయాలి. ఏ రోజు నాడు ఎగురవేయాలి? సెప్టెంబర్ 2వ తేదీ నాడు ఎగురవేయాలి. ఇక అనుకున్న ప్రకారమే నిజాం ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా మొత్తానికైతే ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేపట్టారు. ఇక దాదాపు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. అయితే ఇక్కడ మళ్ళీ మనం ప్రత్యేకంగా ఒక 2 ప్రాంతాల గురించి చెప్పుకోవాలి. ఓ 2 ప్రాంతాలను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ 2 ప్రాంతాల్లో ఒకటి వరంగల్ ప్రాంతం, వరంగల్ ప్రాంతం. రెండవది ఖమ్మం జిల్లాలోని మదిర అనేటువంటి ప్రాంతం. ఇక ఇక్కడ వరంగల్ ప్రాంతంలో ఈ జాతీయ జెండా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది, నాయకత్వం వహించింది కాళోజీ నారాయణరావు. కాళోజీ నారాయణరావు దీనికి నాయకత్వం వహించాడు. ఇక ఇక్కడ జమలాపురం కేశవరావు, జమలాపురం కేశవరావు, ఇక ఇతడు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించాడు. రైట్. మొత్తానికి ఇవి జాయిన్ ఇండియా ఉద్యమంలో బహిరంగ రూపంలో చేపట్టినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు. ఇక ఇప్పుడు అజ్ఞాత రూపంలో చేపట్టినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల గురించి చెప్పుకుందాం.
రైట్. అజ్ఞాత రూపం. అజ్ఞాత రూపం కార్యక్రమాలు. అయితే అభ్యర్థులారా దీన్ని బాగా గమనించండి. బహిరంగ రూపంలో జాయిన్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టడం కన్నా అజ్ఞాత రూపంలో జాయిన్ ఇండియా ఉద్యమాన్ని నడపడం చాలా చాలా రిస్క్. ఎందుకు రిస్క్ అంటే ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? ఇందులో ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వం కళ్ళు కప్పాలి, పోలీసుల కళ్ళు కప్పాలి, ప్రభుత్వానికి దొరకకుండా పోలీసులకు దొరకకుండా వాళ్ళు ఎక్కడో అజ్ఞాతంలో ఉండాలి, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవాలి. ఒకవేళ వాళ్ళు బయటికి కనిపిస్తే ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇది వెరీ వెరీ రిస్కీ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు, వెరీ వెరీ రిస్కీ కార్యక్రమం అని చెప్పొచ్చు. అయినా కూడా దీన్ని కూడా సమర్థవంతంగా చేపట్టారు, ఈ కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా చేపట్టారు. ఇక దీనికోసం ఏం చేశారు అంటే ఒక కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేశారు. ఒక కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యాచరణ కమిటీకి కన్వీనర్గా లేక చైర్మన్గా దిగంబర్ రావు బిందును నియమించారు. దిగంబర్ రావు బిందు. ఇతడు ఈ కార్యాచరణ కమిటీకి నాయకుడు. అంటే రకంగా చెప్పాలంటే ఇతని నాయకత్వంలోనే, ఇతని గైడెన్స్లోనే ఇప్పుడు అజ్ఞాత రూప జాయిన్ ఇండియా ఉద్యమం నడిచినట్లు, రైట్. ఇక ప్రత్యేకంగా ఓ కేంద్ర కార్యాలయాన్ని దీనికోసం ఏర్పాటు చేశారు. మరి ఆ కేంద్ర కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? బొంబాయిలో ఏర్పాటు చేశారు. బొంబాయి. ఇప్పుడు కార్యాచరణ కమిటీ బొంబాయి కేంద్రంగా ఇది తన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అజ్ఞాత రూప జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ఓ కార్యాచరణ కమిటీ నిర్వహిస్తుంది. ఆ కార్యాచరణ కమిటీ దేని కేంద్రంగా నిర్వహిస్తుంది? బొంబాయి కేంద్రంగా నిర్వహిస్తుంది. మరి బొంబాయిని ఎందుకు ఎంపిక చేసినట్టు? నిజానికి ఇప్పుడు నిజాం రాజ్యంలో గనుక కేంద్ర కార్యాచరణ కమిటీ కార్యాలయం ఉంటే ఆ కార్యాలయం పైన ప్రభుత్వం యొక్క నిఘా ఉంటుంది, పోలీసుల యొక్క నిఘా ఉంటుంది, సులభంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టే నిజాం రాజ్యేతర ప్రాంతాల్లో దీన్ని కేంద్ర కార్యాచరణ కమిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాచరణ కమిటీ కేంద్ర కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? బొంబాయిలో ఏర్పాటు చేశారు. ఇక దీనికి అనుబంధంగా దీనికి అండర్లో ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ప్రాంతీయ కార్యాలయాలు. దేని అండర్లో ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేశారు? బొంబాయిలోని కేంద్ర కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పనిచేయడానికి వీటిని ఏర్పాటు చేశారు, ప్రాంతీయ కార్యాలయాలు. వీటిని ఏర్పాటు చేశారు. మరి నిజాం రాజ్యంలో 3 భాషా ప్రాంతాలు ఉన్నాయి. 3 భాషా ప్రాంతాల్లో ఈ ఉద్యమాన్ని నడపడానికి 3 ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉదాహరణకు నిజాం రాజ్యంలో మహారాష్ట్ర ప్రాంతం ఉంది. ఈ మహారాష్ట్ర ప్రాంతంలో ఈ ఉద్యమాన్ని నడపడానికి ప్రాంతీయ కార్యాలయాన్ని షోలాపూర్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. షోలాపూర్ కేంద్రంగా ఇక్కడ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక రెండవది కర్ణాటక. నిజాం రాజ్యంలో 3 కన్నడ జిల్లాలు ఉన్నాయి. అక్కడ జాయిన్ ఇండియా ఉద్యమాన్ని నడపడానికి ఒక ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మరి దేని కేంద్రంగా ఏర్పాటు చేశారు? గదక్ కేంద్రంగా కర్ణాటకలో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యమైనది తెలంగాణ. మరి తెలంగాణ ప్రాంతీయ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అనే దాని మీద ప్రశ్న అడుగుతాడు. తెలంగాణ ప్రాంతీయ కార్యాలయమే ఇప్పుడు మనకు అన్నింటికన్నా ముఖ్యమైనటువంటి ప్రాంతీయ కార్యాలయం. మరి తెలంగాణ ప్రాంతీయ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసినట్టు? ఇక దీన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు. విజయవాడ. ఓకేనా? మరి తెలంగాణ ప్రాంతీయ కార్యాలయాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయకుండా ఎక్కడో నిజాం రాజ్యేతర ప్రాంతాల్లో ఎందుకు ఏర్పాటు చేసినట్టు? విజయవాడ అనేది నిజాం రాజ్యంలో భాగం కాదు. కానీ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? విజయవాడలో ఏర్పాటు చేశారు. మరి ఎందుకు విజయవాడలో ఏర్పాటు చేసినట్లు? ఇక దీనికి ప్రత్యేకంగా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఏంటా కారణాలంటే, ఒకటి, విజయవాడ అయితే ఇది నిజాం రాజ్యంలో భాగం కాదు కాబట్టి
దీని మీద నిజాం ప్రభుత్వం యొక్క నిఘా ఉండదు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతీయ కార్యాలయాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తే నిజాం అధికారిక కేంద్రం తెలంగాణ కాబట్టి, నిజాం రాజధాని తెలంగాణలో ఉంది కాబట్టి, నిజాం యంత్రాంగం అంతా తెలంగాణలో కేంద్రీకృతమై ఉంటుంది కాబట్టి, అందుకే దీన్ని తెలంగాణలో కాకుండా నిజాం ప్రభుత్వ నిఘాకు దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో విజయవాడని ఎంచుకున్నారు. ఇది ఒక కారణం. ఇక మరొక కారణం ఏంటంటే, మొదటి నుంచి విజయవాడ అజ్ఞాత కార్యక్రమాలకు, కమ్యూనిస్టు కార్యక్రమాలకు ఇది కేంద్రంగా ఉండేది. అజ్ఞాత కార్యక్రమాలకు, కమ్యూనిస్టు కార్యక్రమాలకు విజయవాడ కేంద్రంగా ఉండేది. ఉదాహరణకు 1940 దశకంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిచింది. నిజానికి పోలీస్ యాక్షన్ జరిగే నాటికి కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడుస్తుంది. అప్పటికి కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న కమ్యూనిస్టు నాయకుల్లో కొందరిని ప్రభుత్వం అరెస్టు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ నాయకులు, అంటే కమ్యూనిస్టు నాయకులు, ప్రభుత్వానికి దొరకకుండా ప్రభుత్వం కళ్ళుగప్పి వాళ్ళు విజయవాడకు వెళ్ళి తలదాచుకునేవాళ్ళు. అలా వాళ్ళందరికీ అక్కడ ఆశ్రయం దొరికేది. ఎందుకంటే విజయవాడ మొదటి నుంచి అజ్ఞాత కార్యక్రమాలకు కేంద్రం, కమ్యూనిస్టు కార్యక్రమాలకు కేంద్రం. కాబట్టి ఇక్కడి ప్రభుత్వ నిఘా నుంచి తప్పించుకొని దూరంగా ఉండాలనే ఉద్దేశంతో, ప్రభుత్వ అరెస్టుల నుంచి తప్పించుకొని దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడ వాళ్ళు ఆశ్రయం పొందేవాళ్ళు? విజయవాడలో ఆశ్రయం పొందేవాళ్ళు. ఇది విజయవాడకు ఆనాడు ఉన్నటువంటి ప్రాధాన్యత. అందుకే విజయవాడను స్టాలిన్ గ్రాడ్గా పేర్కొంటారు. విజయవాడను స్టాలిన్ గ్రాడ్ ఇలా పేర్కొంటారు. స్టాలిన్ గ్రాడ్ అనేది రష్యాలోని ఓ కమ్యూనిస్టు ప్రాంతం. స్టాలిన్ గ్రాడ్ అనేది రష్యాలోని ఒక కమ్యూనిస్టు ప్రాంతం, కమ్యూనిస్టు కార్యక్రమాలకు కేంద్రం. కాబట్టి తెలుగు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆంధ్రాలో కమ్యూనిస్టు కార్యక్రమాలకు మొదటి నుంచి ఏది కేంద్రంగా ఉండేది? విజయవాడ కేంద్రంగా ఉండేది. అందుకే తెలంగాణ ప్రాంతీయ కార్యాలయాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయకుండా ఎక్కడ ఏర్పాటు చేశారు? విజయవాడలో ఏర్పాటు చేశారు. ఇక విజయవాడ కేంద్రంగా ఇక్కడి ప్రాంతీయ కార్యాలయంలో కొంతమంది ప్రముఖ వ్యక్తులు పనిచేశారు. వాళ్ళు విజయవాడ కేంద్రంగా తెలంగాణలో అజ్ఞాతంలో ఉంటూ జాయిన్ ఇండియా ఉద్యమాన్ని నడిపించారు. మరి విజయవాడ ప్రాంతీయ కార్యాలయంలో పనిచేసినటువంటి ఆ ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరు? ముఖ్యంగా ఇక్కడ 3 నాయకులు ఉన్నారు. 3 నాయకులు ఇక్కడ నుంచి పనిచేశారు. ఆ 3 నాయకుల పేర్లు ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. మరి ఆ 3 నాయకులు ఎవరు? వాళ్ళలో ఒకరు బొమ్మకంటి సత్యనారాయణ. బొమ్మకంటి సత్యనారాయణ. మరొకరు విబి రాజు. 3 టి హయగ్రీవాచారి. ఈ 3 విజయవాడ కేంద్రంగా ప్రాంతీయ కార్యాలయంలో పనిచేసినటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు. రైట్. సో ఇక దీంతో పాటుగా సరిహద్దు శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇది మరొక కార్యక్రమం. సరిహద్దు శిబిరాలు వేటిని ఏర్పాటు చేశారు? సరిహద్దు శిబిరాలను ఏర్పాటు చేశారు. బోర్డర్లలో క్యాంపులను ఏర్పాటు చేశారు. మరి ఎక్కడెక్కడ సరిహద్దు శిబిరాలను ఏర్పాటు చేశారు? ఆ సరిహద్దు శిబిరాల్లో ఈ ఉద్యమాన్ని నడిపినటువంటి ముఖ్య నాయకులు ఎవరు? ఇక్కడ సరిహద్దు శిబిరాల మీద జతపరచండి అనే విధంగా ప్రశ్న అడుగుతాడు. కాబట్టి సరిహద్దు శిబిరాలు, అక్కడే ముఖ్యమైనటువంటి నాయకులు ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. మరి ఆ సరిహద్దు శిబిరాల పేర్లు, వాటి నాయకుల పేర్ల గురించి చెప్పుకుందాం. రైట్. సరిహద్దు శిబిరాలు, నాయకులు. సరిహద్దు శిబిరాలు అండ్ నాయకులు. రైట్. సో ఇక్కడ వాళ్ళ పేర్లు చాలా ఇంపార్టెంట్. ఒక్కరి పేరు కూడా మర్చిపోకండి, ఒక్కరి పేరుని కూడా వదిలిపెట్టకండి. అందరూ చాలా ఇంపార్టెంట్. వీళ్ళ మీద జతపరచండి అనేటువంటి విధంగా ప్రశ్న అడుగుతాడు. ఓకేనా? రైట్. సో ఇందులో మొదటి సరిహద్దు శిబిరం బల్లార్ష ప్రాంతం. ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది మొదటి సరిహద్దు శిబిరం, ఫస్ట్ క్యాంపు. ఇక్కడ బల్లార్ష ప్రాంతం. మరి దీనికి నాయకులు ఎవరు?
కేవి కేశవులు. కేవి కేశవులు ఇక దీని నాయకులు. రైట్. ఇక నెక్స్ట్ మరో ప్రాంతం దాబా శిబిరం. ఇక ఇది బల్లార్ష శిబిరానికి అనుబంధంగా పనిచేసింది. బల్లార్ష శిబిరానికి అనుబంధంగా పనిచేసిన సరిహద్దు శిబిరం దాబా శిబిరం. ఇది మహారాష్ట్ర కిందికి వస్తుంది, మహారాష్ట్రలో ఉంటుంది ఇది కూడా. మరి దీని నాయకుడు ఎవరు? దాబా శిబిరం సి వామన్ నాయక్. సి వామన్ నాయక్. రైట్. నెక్స్ట్ మురళీ శిబిరం లేక మోర్తాండి ప్రాంతం లేక మోర్తాండి శిబిరం. మురళీ శిబిరం లేక మోర్తాండి ప్రాంతం లేక మోర్తాండి శిబిరం. ఇక ఇది మధ్యప్రదేశ్ కిందికి వస్తుంది. మురళీ శిబిరం లేక మోర్తాండి దేని కిందికి వస్తుంది? మధ్యప్రదేశ్ కిందికి వస్తుంది. సో దీనికి నాయకుడు వచ్చేసి గంగారెడ్డి, ఎం గంగారెడ్డి. రైట్. నెక్స్ట్ సిరివంచ. సో సిరివంచ కూడా మహారాష్ట్ర కిందికి వస్తుంది. దీనికి నాయకుడు జి శ్రీరాములు. జి శ్రీరాములు. నెక్స్ట్ ఐదోది షోలాపూర్ అండ్ మన్మాడ్. షోలాపూర్ అండ్ మన్మాడ్. ఇక ఈ రెండింటికి నాయకుడు కేవి నరసింగరావు. కేవి నరసింగరావు. నెక్స్ట్ పరిటాల అండ్ రేపాల. పరిటాల అండ్ రేపాల. సో ఇందులో పరిటాల కృష్ణా జిల్లా కిందికి వస్తుంది, రేపాల ఉమ్మడి నల్గొండ జిల్లా కిందికి వస్తుంది, ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కిందికి వస్తుంది. ఇక ఈ రెండింటి నాయకుడు ఒకరే, పరిటాల అండ్ రేపాల. ఇక అతని పేరు కోదాటి నారాయణరావు. కోదాటి నారాయణ రావు. రైట్. నెక్స్ట్ గద్వాల్. సో గద్వాల్లో నాయకుడు టి నాగప్ప. టి నాగప్ప. నెక్స్ట్ 10 ఆదిలాబాద్, 11 చాందా. సో చాందా మహారాష్ట్ర కిందికి వస్తుంది, ఆదిలాబాద్ అండ్ చాందా. వీటి నాయకుడు పివి నరసింహారావు. ఇక వీళ్ళు ముఖ్యమైనటువంటి నాయకులు. సో ఇటువైపు ఉన్నాయి ముఖ్యమైనటువంటి సరిహద్దు శిబిరాలు. మొత్తానికి వ్యూహాత్మకంగా అజ్ఞాతంలో ఉంటూనే ఈ జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ఈ విధంగా వీళ్ళు చాలా గొప్పగా నిర్వహించారని చెప్పొచ్చు. మొత్తానికి బహిరంగ రూపంలో నడిచిన జాయిన్ ఇండియా ఉద్యమం కావచ్చు, అజ్ఞాత రూపంలో నడిచిన జాయిన్ ఇండియా ఉద్యమం కావచ్చు. మొత్తానికి జాయిన్ ఇండియా ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంలా మారిపోయింది. ఎంతటి ప్రజా ఉద్యమంలా మారిపోయిందంటే కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అసలు ప్రభుత్వాన్ని ధిక్కరించేశారు. నిజాం ప్రభుత్వం మాకొద్దు అని ప్రభుత్వాన్ని ధిక్కరించేశారు. ప్రభుత్వాన్ని ధిక్కరించేసి అసలు ప్రభుత్వానికి పన్నులు కట్టడం మానేశారు. మరి ప్రభుత్వాన్ని ధిక్కరించడం, ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు కట్టడం మానేయడం అంటే అసలు మామూలు విషయం కాదు. అంటే ఏ విధంగా వీళ్ళు తమ భావాన్ని ఏ విధంగా ప్రకటిస్తున్నారు? పన్నులు కట్టడం మానేయడం రూపంలో ప్రకటిస్తున్నట్టు. ప్రభుత్వానికి పన్నులు కట్టడం మానేయడం అంటే ఆ ప్రభుత్వం మాకు వద్దు అన్నట్టు. కాబట్టి నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం కావాలి అనే తమ డిమాండ్ను వీళ్ళు ఏ రూపంలో వ్యక్తం చేస్తున్నారు? ప్రభుత్వాన్ని ధిక్కరించడం, ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా మానేయడం, ఈ రూపంలో వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పరిటాల ప్రాంతం, గుల్బర్గా ప్రాంతం, పర్బనీ ప్రాంతం, ఇలా చాలా ప్రాంతాల్లోని ప్రజలు, నిజాం రాజ్యంలో చాలా ప్రాంతాల్లోని ప్రజలు వీళ్ళు ప్రభుత్వానికి పన్నులు కట్టడం మానేశారు. ఇలాంటిది మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే భారత స్వాతంత్రోద్యమంలోని క్విట్ ఇండియా ఉద్యమంలో కనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో కనిపిస్తాయి. క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పుకున్నాం. క్విట్ ఇండియా ఉద్యమం కూడా ఒక రకంగా మాస్ మూమెంటే, ప్రజా ఉద్యమమే. అందులోని ప్రజలు కూడా
ప్రభుత్వాన్ని ధిక్కరించి ప్రభుత్వానికి పన్నులు కట్టడం మానేశారు. ఒక అడుగు ముందుకేసి వాళ్ళు ప్రజాప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ? క్విట్ ఇండియా ఉద్యమంలో. అంటే ఏ విధంగా? అజ్ఞాత రూపంలోని జాయిన్ ఇండియా ఉద్యమం ఏ తరహాలో నడిచినట్టు? క్విట్ ఇండియా ఉద్యమ తరహాలో నడిచినట్టు. రైట్. మొత్తానికైతే జాయిన్ ఇండియా ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా సాగింది. ఈ జాయిన్ ఇండియా ఉద్యమం ద్వారా ఇక్కడి ప్రజలంతా దేన్ని వ్యక్తం చేసినట్టు? మేము నిజాం రాజ్యంలో ఉండం, భారతదేశంలో విలీనం కావాలి అనే దాన్ని ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు. మరి వీటన్నింటినీ అప్పటి భారత ప్రభుత్వం గమనిస్తుంది. వీటన్నింటినీ ఎవరు గమనిస్తున్నారు? భారత ప్రభుత్వం గమనిస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక రకంగా పోలీస్ చర్యకు నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడి ప్రజలు జాయిన్ ఇండియా ఉద్యమం ద్వారా ప్రజలు దేన్ని కోరుకుంటున్నారు? ఖచ్చితంగా భారతదేశంలో విలీనాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు భారతదేశం కూడా పోలీస్ చర్య నిర్ణయం తీసుకోవడానికి ఇది ఒక కారణమని చెప్పొచ్చు. మనం ఏం చెప్పుకుంటున్నాం? పోలీస్ చర్య పూర్వాపరాల గురించి చెప్పుకుంటున్నాం. పోలీస్ చర్య రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. దాని వెనుక చాలా కసరత్తు ఉంది, చాలా ఆలోచనలు ఉన్నాయి, చాలా వ్యూహాలు ఉన్నాయి. ఇలాంటి ఎన్నో సంఘటనలను పరిగణలోకి తీసుకోవడం ఉంది. ఇక ఏ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి? ఇది ఒక గొప్ప ఉద్యమం, ఇది ఒక మాస్ మూమెంటు, ఇది ఒక ప్రజా ఉద్యమం. దీన్ని ఖచ్చితంగా క్విట్ ఇండియా తరహా ఉద్యమం అని కూడా చెప్పవచ్చు. ఒక బహిరంగ రూప ఉద్యమాన్ని పక్కన పెడితే అజ్ఞాత రూపంలో నడిచిన జాయిన్ ఇండియా ఉద్యమం మామూలు ఉద్యమం కాదు. ఏ తరహా ఉద్యమం ఇది? క్విట్ ఇండియా తరహా ఉద్యమం. భారత స్వాతంత్రోద్యమంలో బాగా ప్రసిద్ధిగాంచిన ఉద్యమం కూడా నిజానికి క్విట్ ఇండియా ఉద్యమమే. అసలు క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా ఆంగ్లేయులకు ఓ కొత్త ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటంటే, ఇక ఎక్కువ కాలం మనం భారతదేశాన్ని పరిపాలించలేము, ఎక్కువ కాలం మనం భారతదేశాన్ని పరిపాలించలేము. ఎందుకంటే క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలో ప్రజలు దేన్ని వ్యక్తం చేశారు? మేము బ్రిటిష్ పాలనలో ఉండము, మేము బ్రిటిష్ పాలనలో ఉండము, మాకు స్వాతంత్రం కావాలి అనే దాన్ని బలంగా వ్యక్తం చేశారు. కాబట్టి ఆంగ్లేయులు దాన్ని చూసిన తర్వాత వాళ్ళకి ఏమనిపించింది? ఇక మనం ఎక్కువ కాలం ఉండం ఇక్కడ, మనం ఎక్కువ కాలం వీళ్ళను మనం కంట్రోల్ చేయలేము, ఎంత వీలైతే అంత తొందరగా భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే అనేటువంటి ఆలోచన ఆంగ్లేయులకు కలిగించిన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. ఇక్కడ పోలీస్ చర్య జరపాలి అని భారతదేశానికి ఒక ఆలోచనను కల్పించిన ఉద్యమం జాయిన్ ఇండియా ఉద్యమం అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. రైట్. ఇక ఈ ఉద్యమాన్ని చూసి మరి నిజాం ఏ విధంగా స్పందించాడు? ఈ ఉద్యమం పట్ల నిజాం ఏ విధంగా స్పందించాడు? నిజాం వైఖరి ఏంటి? నిజానికైతే నిజాం కొంత భయపడిపోయిండు. ఈ ఉద్యమాన్ని చూసిన తర్వాత నిజాం భయపడిపోయిండు. కాబట్టి ఇక ఇప్పుడు నిజాం ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు. ఈ ఉద్యమాన్ని చూసిన తర్వాత నిజాం ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నాడు. ఈ ఉద్యమాన్ని సమూలంగా అణిచివేయడానికి నిజాం ప్రయత్నించబోతున్నాడు. ఈ తరుణంలోనే నిజాం అప్పటికే ఉనికిలో ఉన్నటువంటి ఒక ముస్లిం సంస్థను రెచ్చగొట్టాడు. ఏమని రెచ్చగొట్టాడు? జాయిన్ ఇండియా ఉద్యమాన్ని సమూలంగా అణిచివేయండి, హిందువుల్లో భయభ్రాంతులు కల్పించండి, జాయిన్ ఇండియా ఉద్యమాన్ని సమూలంగా అణిచివేయండి, నిజాం వ్యతిరేకతను కూకటి వేళ్లతో అణిచివేయండి, పెకిలించండి, దాన్ని సమూలంగా అణిచివేయండి అని అప్పటికే ఉనికిలో ఉన్నటువంటి ఒక ముస్లిం సంస్థను నిజాం రెచ్చగొట్టిండు. మరి ఆ ముస్లిం సంస్థ ఏంటి? ఆ ముస్లిం సంస్థ అప్పటికే ఇక్కడి ప్రజలపైన వికృతంగా అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలను అణిచివేస్తుంది, వికృత చర్యలకు పాల్పడుతుంది. ఇప్పుడు నిజాం ప్రకటనతోటి ఆ సంస్థ మరింత వికృత రూపం దాల్చింది. ప్రజలపై అత్యాచారాలు చేసింది, హత్యలు చేసింది, మానభంగాలు చేసింది, సజీవ దహనాలు చేసింది, ఆస్తులను ధ్వంసం చేసింది, ఇండ్లను కూల్చేసింది, ఇండ్లను తగులబెట్టించింది. ఇలా నానా బీభత్సాన్ని, భయానకమైనటువంటి పరిస్థితులను సృష్టించింది. మరి ఇంతకీ ఆ సంస్థ ఏంటి? ఆ సంస్థే ఎంఐఎం సంస్థ. ఇక్కడ ఎంఐఎం చర్యలను కూడా ఎవరు గమనిస్తున్నారు? భారతదేశం గమనిస్తుంది.
ఎంఐఎం చర్యలను కూడా ఎవరు గమనిస్తున్నారు? భారతదేశం గమనిస్తుంది. కాబట్టి ఇక్కడి ప్రజలపై ఎంఐఎం రూపంలో జరుగుతున్న దౌర్జన్యాలను కూడా, హింసను కూడా, ఆకృత్యాలను కూడా భారతదేశం గమనిస్తుంది, భారతదేశం పరిగణలోకి తీసుకుంటుంది. ఇవన్నీ కూడా భారతదేశానికి పోలీస్ చర్య జరపాలి అనే నిర్ణయం తీసుకోవడానికి కారణంగా మారినాయి. కాబట్టి ఇప్పుడు మనం ఎంఐఎం సంస్థను ప్రస్తావించాం కాబట్టి దానికి సంబంధించిన కొంత చరిత్ర గురించి ఇక్కడ మనం చెప్పుకుందాం. ఎంఐఎం అంటే ఏంటి, దాని యొక్క చరిత్ర ఏంటి, దాని యొక్క పూర్వాపరాలు ఏంటి అనే దాని గురించి మనం ఇక్కడ చెప్పుకుందాం. పోలీస్ చర్య అనేది ఇది చాలా పెద్ద టాపిక్. పోలీస్ చర్యకు సంబంధం ఉన్నటువంటి ప్రతి టాపిక్ను కూడా మనం కాస్తంత వివరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది 150 మార్కుల పేపర్, 66 సంవత్సరాల పీరియడ్ ఉన్నటువంటి పేపర్, 6 దశాబ్దాల పీరియడ్ ఉన్నటువంటి పేపర్. కాబట్టి ప్రతి చిన్న సంఘటనను కూడా మనం లోతుగా అధ్యయనం చేయాలి. అందుకే ఎంఐఎం సంస్థ గురించి ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పుకుందాం. రైట్, ఎంఐఎం. సో ఎంఐఎం అనేటువంటి సంస్థ 1927 నవంబర్ 9వ తేదీ నాడు ఆవిర్భవించింది. ఎంఐఎం అనే సంస్థ ఏ రోజు నాడు ఆవిర్భవించింది? 1927 నవంబర్ 9వ తేదీ నాడు ఎంఐఎం అనేటువంటి సంస్థ ఆవిర్భవించింది. మరి ఇంతకీ ఎంఐఎం అంటే అసలు ఫుల్ ఫామ్ ఏంటి, దీని అర్థం ఏంటి? సో ఎంఐఎం అంటే మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మాన్. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మాన్. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మాన్. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మాన్. ఇది ఎంఐఎం యొక్క ఫుల్ ఫామ్, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మాన్. అయితే దీన్నే తెలుగులో చెప్పాలంటే ముస్లిం ఐక్యతా సంఘం అని అర్థం. ముస్లిం ఐక్యత సంఘం అని అర్థం. రైట్. మరి ఇంతకీ దీన్ని ఎవరు స్థాపించారు? ఎంఐఎం అనేటువంటి సంస్థను ఎవరు స్థాపించారు? ముఖ్యంగా అప్పటి ఓయూలో కొంతమంది ప్రొఫెసర్లు దీన్ని స్థాపించారు. అంటే ఓయూలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న కొంతమంది ముస్లిం మేధావులు దీన్ని స్థాపించారు. ముఖ్యంగా సయ్యద్ మొహీఉద్దీన్ ఖాద్రి, హబీబుల్ రెహమాన్, మొహమ్మద్ నవాజ్ జంగ్ ఇలాంటి మేధావులు దీన్ని స్థాపించారు. వీళ్ళంతా ఎక్కడ పనిచేసేవాళ్ళు? ఓయూలో ప్రొఫెసర్లుగా పనిచేసేవాళ్ళు. ఎవరు వాళ్ళు? సయ్యద్ మొహీఉద్దీన్ ఖాద్రి, సయ్యద్ మొహీఉద్దీన్ ఖాద్రి అండ్ హబీబుల్ రెహమాన్ అండ్ మొహమ్మద్ నవాజ్ జంగ్ వీళ్ళు స్థాపించారు. ఓకేనా? ఇక్కడ వీళ్ళ పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్. మరోసారి చూడండి, సయ్యద్ మొహీఉద్దీన్ ఖాద్రి, హబీబుల్ రెహమాన్ అండ్ మొహమ్మద్ నవాజ్ జంగ్ వీళ్ళు స్థాపించారు. దీనికి ఒక పత్రిక కూడా ఉండేది, ఈ సంస్థకు పత్రిక కూడా ఉండేది. ఆ పత్రిక పేరు ఇత్మత్. ఆ పత్రిక పేరు ఇత్మత్. సో మరి ఇత్మత్ అంటే అర్థం ఏంటి? ఐక్యత అని అర్థం. ఎంఐఎం సంస్థ ఒక పత్రిక నడిపింది, ఆ పత్రిక పేరు ఇత్మత్. సో దానికి అర్థం ఐక్యత అని అర్థం. ఓకేనా? అయితే ఇక్కడ ఎంఐఎంకు సంబంధించి నిజానికి మన తెలుగు ప్రాంతాల్లో, ముఖ్యంగా తెలంగాణలో చాలా వివాదాస్పదమైనటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. నిజానికి ఇది చాలా చాలా కాంట్రవర్సీ టాపిక్, కాంట్రవర్సీ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఎంఐఎంను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇందాక ఏం చెప్పుకున్నాము? అప్పటికే వికృత రూపం దాల్చిన ఎంఐఎం సంస్థ
నిజాం ప్రకటనతోటి మరింత వికృత రూపం దాల్చిందని చెప్పుకున్నాం. ప్రజలపైన హత్యలు, దౌర్జన్యాలు, ఇండ్లను తగలబెట్టడం, సజీవ దహనాలు చేయడం, స్త్రీలపై మానభంగాలు చేయడం, ఇలాంటి ఎన్నో ఆకృత్యాలకు ఎంఐఎం సంస్థ పాల్పడిందని చెప్పుకున్నాం. ఎంఐఎం సంస్థ ఇలాంటి ఎన్నో ఆకృత్యాలకు పాల్పడిందని చెప్పుకున్నాం. మరి నిజానికి అంత దుర్మార్గమైనటువంటి సంస్థనా? ఎంఐఎం సంస్థ అంత దుర్మార్గమైనటువంటి సంస్థనా? దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఓకేనా? ఇందాకనే మనం ఏమని చెప్పుకున్నాం? జైన్ ఇండియా ఉద్యమం ప్రజా ఉద్యమంలో మారగానే నిజాం దీన్ని అణిచివేయమని, హిందువుల్లో భయభ్రాంతులు కల్పించమని ఎంఐఎం సంస్థను రెచ్చగొట్టిండని చెప్పుకున్నాం. అప్పటికే వికృతంగా ఉన్నటువంటి ఎంఐఎం సంస్థ దీంతో మరింత వికృత రూపం దాల్చిందని చెప్పుకున్నాం. మరి అంత వికృతంగా, అంత దౌర్జన్యంగా ఈ సంస్థ ఉండేదా? అంటే మొదటి నుంచి అలా ఉండేదా? ఇది స్థాపించిన దగ్గర నుంచి దీని యొక్క లక్షణాలు అలా ఉండేవా? వాస్తవానికి లేవు అని చెప్పొచ్చు. మరి ఎప్పుడు మారిపోయినాయి? ఈ సంస్థ వైఖరి ఎప్పుడు మారిపోయింది? ఎలా మారిపోయింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.